ఎన్టీఆర్ గారి ఆశయాలను జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ముందుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నా. అర్పించడానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆయన అభిమానులు పట్టణ ప్రజలంతా ఇచ్చేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించి ఆయనకు సమర్పించుకుంటున్నాము. అదేవిధంగా ఆయన కొన్ని వర్గాలకు మాత్రమే ఆ రోజుల్లో రాజకీయం అనేది కొంతమంది నాయకులు ఆయన చూసి స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందరికీ సమానంగా రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్ గారి ఆశయాలు అయితేమి, ఆయన చేసిన సేవా కార్యక్రమం తలుచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన వారసత్వ లక్షణాలు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి ఆలోచన విధానాన్ని కూడా ఆయన స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలకు అందించడం కాకుండా ప్రజలు కూడా చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఎంత కురిసిపోతున్నారో ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. అందుకనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తేనే తప్ప రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ అమలు కావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే జరుగుతాయని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు అన్ని వర్గాల ప్రజలకు అండగా నేనున్నానని భరోసా కల్పించే నాయకుడు మా నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ గారే. అటువంటి నాయకుడిని మనం ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో గెలుస్తున్నాం. మనమంతా కలిసి గట్టుగా ఐక్యమత్యంగా కలిసి ఆయన గెలుపు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా ఆత్మగౌరవంతో ఈ భారతదేశంలో తెలుగువారి సత్తా తెలియజేస్తూ పెత్తందారుల చేతుల్లో నుంచి, వ్యాపార వర్గాల చేతుల్లో నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచం నలువైపుల నుంచి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే దిశగా నడిపించిన మహానుభావుడు, నట సార్వభౌముడు, కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నటువంటి గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి విజయవంతం చేయడం ఇదొక శుభపరిణామంగా మేము ఈరోజు భావిస్తున్నాం. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళందరికీ రాజకీయ అధికారంలో భాగస్వాములు చేస్తూ ఆయన తీసుకొచ్చిన చట్టాల్లో భాగంగా ఈరోజు వార్డు మెంబర్ల దగ్గర నుంచి వార్డు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, శాసనమండలి సభ్యులుగా, ఎంపీలుగా, అదేవిధంగా మా దళిత సామాజిక వర్గాన్ని ఎత్తుకుంటే జిఎంసీ బాలయ్య గారు పార్లమెంటు గౌరవ అధ్యక్షులుగా, గౌరవ చైర్మన్గా, అలాగే ప్రతిభాభారతి మేడం గారు శాసనసభ స్పీకర్గా, ఇలా ఎంతో మందిని మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారితో సహా ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ మాత్రమే దళితులకు సముచిత స్థానం కల్పిస్తూ ఉందనేది ఈరోజు మా దళిత సామాజిక వర్గాలకు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇలాంటి రకరకాల పథకాలు తీసుకొచ్చి అట్టడుగు వర్గాల్ని ఆర్థిక, సామాజిక, విద్య, వ్యాపార, అభివృద్ధి రంగాల్లో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ పాలన చూస్తే
అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిన పాలన చూస్తే పెట్టుబడిదారులు పెత్తందారులు మాత్రమే రాజకీయ అధికారం మా చేతుల్లో ఉండాలనుకుంటా ఉన్నారు. గత 4.5 సంవత్సరాల కాలంగా పోలిస్తే వాళ్ళు మాత్రమే అధికారంలో కొనసాగల. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైనా పదవులు ఇచ్చినా కానీ నా మాత్రంగా వాళ్ళు పదవుల్లో కొనసాగడం, వాళ్ళని కూర్చోబెట్టుకునే విధానం కూడా మోకాళ్ళ మీద కూర్చోబెడతారు, లేదంటే నిలబెడతా ఉంటారు. దీన్ని మేము దళిత సామాజిక వర్గాలుగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎస్సీల తరఫున ఖండిస్తూ ఉన్నాం. అధికారం కావాలా? అధికారం కావాలంటే నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, వ్యాపార వర్గాల కాటి నుంచి అన్ని సామాజిక వర్గాలు, శ్రామిక వర్గాలు అభివృద్ధిలోకి రావాలనే కాన్సెప్ట్లో ఈరోజు నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర చేపట్టారు. దానికి కూడా అనూహ్య స్పందన ఉంది. విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ జీవితాన్ని అందించి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఎలా ఉంటుందో చూపించిన మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడి వర్ధంతి సందర్భంగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, కదిరికి కాబోయే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. 1983కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని వర్గాలకే రాజకీయంగా, సామంత వర్గాలకు పెట్టిన పేరుగా దళితులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానివ్వండి, రాజకీయంగా ఆర్థికంగా అణిచివేతకు గురైన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో పేదవాడి కలలను సాకారం చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా సంపన్న వర్గాల నుంచి పేద వర్గాల వరకు, అట్టడుగిన వర్గాల వరకు ఒకే విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ, న్యాయాన్ని కానీ, అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం పయనించిందో దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత 2024లో కదిరి నియోజకవర్గం కూడా అదే విధంగా అభివృద్ధి బాటలో నడవబోతా ఉంది. ఇందుకు కారణం ఏమంటే ఈ నియోజకవర్గం దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఆయారాం గయారాంలను చూసేసింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం 25 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క నాయకుడి ఆధారంలో ముందుకెళ్తా ఉంది. ఆ నాయకుడు 2024 తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కందికుంట వెంకటప్రసాద్ అనే గొంతుక వినబడతా ఉంది. ఆ గొంతుక కోసం కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు, యావత్ కదిరి నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మార్పును అమెరికాలో ఉన్న గూగుల్ కంపెనీ సైతం 2024 3 నెలల తర్వాత అతని పేరు యాడ్ అవుతా ఉంది. బెంగళూరు నుంచి వచ్చిన గూగుల్స్ అన్ని మూటాముళ్ళు సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో గడిచిన 25 సంవత్సరాల నుంచి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలా, ఎలక్షన్ సీజన్లో సీజనల్ ఫ్రూట్స్ మాదిరి ఎంతో మంది నాయకులు సూట్ కేసులు తీసుకొని వస్తూ ఉంటారు. ఆ సూట్ కేసులు అనేటివి కదిరిలో ఉంటాయా అంటే ఉండవు. మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ సూట్ కేసులు తీసుకొని బెంగళూరుకు పోయేవాళ్ళు బెంగళూరు, చెన్నైకి పోయేవాళ్ళు చెన్నైకి, బాంబేకి పోయేవాళ్ళు బాంబేకి, అమెరికాకి పోయేవాళ్ళు అమెరికాకి, వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళు కడపకి. ఇది తప్ప ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఏ నాయకుడు ఏమీ చేసిందిలే. కేవలం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం, కార్యకర్తల కోసం వెన్నంటూ నిలబడి ఈ రోజు వరకు కూడా పోరాట పటిమతో ముందుకు వెళ్తున్న వ్యక్తి కేవలం కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మాత్రమే. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిజ జీవితంలో ఒక హీరోగానే కాకుండా రాజకీయాల్లో కూడా పేరు ప్రఖ్యాతులుగాంచిన నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మహానాయకులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.
ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం, ముస్లింల కోసం అయితేనేమి, ఎస్సీల కోసం అయితేనేమి, ఎస్టీల కోసం అయితేనేమి, కార్మికులు కర్షకులకు అందరినీ కలుపుకొని ఆ రోజు కిలో 2 రూపాయలకు బియ్యాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహాలు నిర్మించి రోటీ కపడా మకాన్ అని చెప్పేసి ఆ రోజు కార్యక్రమాలు చేసిన ఘనత ఈ రోజుకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మహిళల కోసం పెద్దపీట వేసి ఆ రోజు శాసనసభలో అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగాల్లో అయితేనేమి, ఆస్తిలో సమాన హక్కు కలిగించడంలో కూడా అదేవిధంగా మకుటం లేని మహారాజులో నిలిచిన గౌరవనీయులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అదే ఆదర్శాలతో, అదే విధి విధానాలతో మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళల కోసం అయితేనేమి, కార్మికుల కోసం అయితేనేమి, కర్షకులకు అయితేనేమి, అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు అయితేనేమి ప్రతి ఒక్క కులానికి, వర్గానికి హక్కును చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈరోజు రాజకీయాలు చూస్తున్నాము. నా ముస్లిం, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నారు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాల్లో తుంగలో తొక్కి వారు అధికారంలో వచ్చిన తర్వాత తాడేపల్లి గూడానికే, తాడేపల్లి కొంపకే పరిమితమైపోయి ఈరోజు ఎక్కడ రావాలన్నా కానీ చెట్లు నరికివేయడము, ఫ్లైట్లో వచ్చినా కానీ చెట్లు నరికివేయడము, బారికెడ్లు కట్టుకోవడము, పరదాలు కట్టుకొని వచ్చే ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోయే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితేనేమి, మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముఖ్యమంత్రిగా అయినా కానీ ఎక్కడ చూసినా ప్రజల్లో వాళ్ళు కలిసి మమేకమై ప్రజల సాధక బాధకలు విని వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ ఎంపీలకే కలవాలంటే కలవలేని పరిస్థితి ముఖ్యమంత్రి. ఎస్సీ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు బయట నిలబెట్టి వాళ్లకు వేచి చూడాలి, ఇంట్లోకి ప్రవేశం కూడా లేకుండా ఆ రకంగా చూడడము, మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పడము. మైనార్టీలకు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా చేశారు అనేది ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం చూసాం, చవి చూసాం, సంక్షేమ కార్యక్రమాలు మేము అనుభవించాం. అయితే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మేము ఏ రకంగా వెనుకబడిపోయాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. రాబోయే కాలంలో మన కందికుంట వెంకటప్రసాద్ గారికి ఆ రోజు 94లో జొన్న సూర్యనారాయణకి ఏ రకంగా మన ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 1 పొజిషన్లో ఎలక్షన్లో ఓట్లు మెజార్టీ ఇచ్చి నిలబెట్టారో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రసాద్ గారిని కూడా అదేవిధంగా అఖండమైన మెజార్టీ ఇచ్చి నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నాను.